అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. డిఆర్డిఏలోని ప్రాజెక్ట్ మేనేజర్ కింద వర్క్ చేస్తున్నాను. ఈరోజు చోడవరం మండలంలోని సింహాద్రిపురం గ్రామానికి సంబంధించి ఒక 3 గ్రూపులు స్వయం సహాయ సంఘాల వాళ్ళు తీసుకున్న రుణాలు అనేది వాళ్ళ చేతికి అందలేదు అనేది కంప్లైంట్ మీద ఈ గ్రామానికి ఎంక్వైరీకి రావడం జరిగింది. ఇప్పుడు ఎంక్వైరీలో సభ్యులతో మాట్లాడటం జరిగింది. అదేవిధంగా విఓఏ, గ్రామ సంఘం తాలూకా విఓఏ అండ్ సీసీ ఎవరున్నారో వెలుగు సీసీ వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. అందరి మధ్యన విచారణ చేయటం జరిగింది. ఇందులో ఒక 11 లక్షల రూపాయలు వాళ్ళ చేతికి అందలేదు. నా పేరు దివాకర్, చోడవరం మండలం సింహాద్రిపురం గ్రామం, సబ్వర్పల్ కల్లాలు. మా ఊరి నుంచి 3 గ్రూపులు చోడవరం అదే గోవాడ స్టేట్ బ్యాంక్లో డోగ్రా లోన్ తీసుకున్నారు. అది వీళ్ళకి కూడా తెలియకుండా వీళ్ళ అకౌంట్స్ నుంచి సిసి బ్యాంక్ మేనేజర్ కలిపి అకౌంట్స్ నుంచి వేరే అకౌంట్స్ ట్రాన్స్ఫర్ చేశారు. అలా 2 గ్రూపుల నుంచి 4 లక్షలు తీశారు. అలాగే ఒక గ్రూప్ నుంచి పర్సన్స్ కూడా లేకుండా లోన్ అప్రూవల్ చేశారు. అది కూడా 9 మెంబర్స్కి లోన్ అప్రూవల్ చేసి వీళ్ళకి కూడా తెలియకుండా వీళ్ళ పొదుపు అకౌంట్ నుంచి వేరే 10 అకౌంట్స్కి, అది ఎవరో కూడా తెలియదండి, 10 అకౌంట్స్ ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ అమౌంట్ తీసుకున్నారు. అది దగ్గర 6 నెలలు 7 నెలలు అవుతున్నాయి. ఇప్పటి వరకు వాళ్ళకి చెప్పలేదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళ అకౌంట్స్ నుంచి వీళ్ళు పాత లోన్తో పాటు కలిపి కట్టేస్తున్నారు లోన్స్ అన్నీ కూడా. వీళ్ళు ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ద లోన్ క్లియర్ చేసేసారు, సగానికి సగం. కొత్త అకౌంట్లు క్రియేట్ చేశారని మీకు ఎలా తెలిసింది? మేము నిన్న బ్యాంక్కి వెళ్ళాము, స్టేషన్కి వెళ్ళాము ముందు కంప్లైంట్ చేయడానికి. సిఐ గారు బ్యాంక్ వెళ్ళి క్లియర్ చేసుకోమన్నారు. బ్యాంక్కి వెళ్ళిన తర్వాత వీళ్ళ అకౌంట్స్ అన్నీ ఓపెన్ చేయిస్తే వీళ్ళ అకౌంట్స్ కాకుండా వీళ్ళ సైన్స్ కూడా కాదండి, అవి వీళ్ళు రాసిన తీర్మానం కాదు, వేరే తీర్మానం. అది ఆవిడ రాసి ఆవిడ సైన్లు పెట్టించుకుంది. వీళ్ళందరూ కూడా వేరే సైన్స్ పెట్టించింది. వేరే అకౌంట్స్ కూడా ఆవిడే ఇచ్చిందంటే ఆవిడ ఒప్పుకున్నారు. దాని ప్రూఫ్ కూడా నా దగ్గర ఉంది. అలాగే మా ఊరు ఒకటే కాదండి, పక్క సింహాద్రిపురము, ఇక్కడ లెక్కలవాళ్ళ కల్లాల నుంచి మొత్తం మీద 40 లక్షల పైనే ఈ ఫ్రాడ్ జరిగిందండి. దీంట్లో ఖచ్చితంగా బ్యాంక్ నుంచి కూడా సపోర్ట్ ఉంది వీళ్ళకి. బ్యాంక్ మేనేజర్ తక్కువ కూడా ఆన్సర్ చేయవలసి ఉంటుంది. అలాగే మాకు పోలీసు నుంచి సపోర్ట్ కావాలి, బ్యాంకులో ఎంక్వైరీ కూడా కావాలి. అది సింహాద్రిపురం అండి. సింహాద్రిపురం సిద్ధివినాయక ఎస్ఎస్జి నడుపుతున్నాం మేము. ఎస్బీఐ గోవాడ బ్రాంచ్ నుండి మాది 15 సంవత్సరాలు అవుతుంది గ్రూప్ స్టార్ట్ చేసి. ఇప్పటి వరకు అయితే మాకు ఏ ఫ్రాడ్ జరగలేదండి. మాకు సీసీ కింద ప్రస్తుతం మాకు ఫ్రాడ్ జరిగినప్పుడు తాతబాబు ఉన్నారు, సీఏ కింద వరలక్ష్మి ఉన్నది. మేము లోన్కి అయితే 2 లక్షల లోన్కి అప్లై చేయడం అయితే జరిగింది. ఆ లోన్ ఎలక్షన్ కోడ్ వచ్చిందనేసి మాకు లోన్ శాంక్షన్ అవ్వలేదు, ఆపేశారండి. మాకు లోన్ వద్దని చెప్పేసాము. ఇంకంతేనండి, ప్రాసెస్ అయితే మేము అక్కడ వరకు స్టార్ట్ చేసి ఆపేసి మేము పాత లోన్ రన్ చేస్తాను అండి. పాత లోన్ రన్ చేస్తుంది మాకు తెలియకుండా. మేము ప్రతిసారి డబ్బులు పట్టుకొని కట్టడానికి వెళ్ళినప్పుడల్లా గోవాడ బ్యాంక్ ఎంప్లాయీస్ ఎప్పుడు మాకు ప్రింట్అవుట్ తీయట్లేదండి. బుక్కుల మీద అయితే ఎప్పుడు మేము ప్రింట్ తీయమన్నా మిషన్లో పనిచేయలేదు, బ్యాంక్ మీకు ఖాళీ లేదు, తర్వాత చేస్తాం అంటున్నారు. మేము గ్రీన్ కార్డుల మీద మేము లోన్ అయితే కట్టుకొస్తామండి. ఒక్క డేటు కూడా తేడా లేకుండా ప్రతి నెల 10వ తారీఖు లోపు మేము అమౌంట్ అయితే కట్టుకొస్తాను. మేము మొన్న ఈ సింహాద్రిపురంలో ఏదో ఫ్రాడ్ జరిగిందని మాకు తెలిసేసరికి కాదని మా బుక్కులు మేము సీఏ దగ్గర నుండి తెప్పించుకొని మేము ప్రింట్ తీసుకొని ఇవన్నీ చూస్తే మా దీని నుండి మాకు తెలియకుండానే 2 లక్షలు లోన్ మా అకౌంట్కి రావడం, మాకు తెలియకుండా 2 లక్షలు వాళ్ళు వాడేసుకోవడం, ఇదంతా జరిగిందండి. ఏటి అని సీఏ అని అడిగితే నేను వాడుకున్నాను, నేనే తీసేసుకున్నానంటే ఎలాగ మా నుండి తీసుకున్నది బ్యాంక్ నుండి తీసుకున్నాను అన్నది. మేము నిన్న బ్యాంకుకి వెళ్ళి అడిగడం జరిగింది. వాళ్ళేమో వాచర్లు దొరకలేదని మా గ్రూప్ గురించి చెప్పారు. కొన్ని ఏమో సీఏ మరి ఎలా మార్చిందో మాకు తెలియదు. నేను ప్రస్తుతం ఉన్న మేనేజర్ని మొన్నే వచ్చాను, పాత మేనేజర్ వల్ల జరిగింది, ఆయన కనుక్కుంటామని చెప్పారు. ఆయన ఫోన్ చేస్తే ఆయన ఇప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు వస్తాడట. మేము ఈ విషయం గురించి పోలీస్ స్టేషన్కి వెళ్దామని కంప్లైంట్ అయితే చేస్తున్నామండి. అదే అనకాపల్లి జిల్లా అండి, చోడవరం నియోజకవర్గం, సింహాద్రిపురం గ్రామం. నాది సూర్యయోగ్యత. మాది శ్రీరామ గ్రూప్ అండి. ఎస్బీఐ గోవాడ ఎస్బీఐ బ్యాంక్ మాది గ్రూప్. మాది 5 సంవత్సరాలు అవుతుందండి ఆ గ్రూప్ లోన్ తీసుకొని. మాది స్టార్ట్ చేసి 5 సంవత్సరాలు అవుతుంది. 4 లోన్లు తీసుకున్నాం. 3 లోన్ల వరకు కరెక్ట్గానే ఉంది. 4వ లోన్ వచ్చేసరికి అది క్లోజ్ అయిపోయిందని అన్నది. మా సీసీ ఏమో తాతబాబు, ఈ అమ్మాయి వరలక్ష్మి, మాకంతా చూసేది. మీకు ఎలా తెలిసింది అమౌంట్ కరెక్ట్ అయినట్టు లోన్? మా ఊర్లోనే 2 గ్రూపులకి అయ్యింది కదండి. మేము ఎలా మా గ్రూప్ కూడా మీది గ్రూప్ ఒకసారి చూసుకోండి అనగానే అప్పుడు మేము వచ్చాం. ఒక 1 రోజులు అవుతుంది వచ్చి చూసుకునేసరికి మా అకౌంట్ బుక్లు అన్నీ చూస్తే లాస్ట్ లోన్ అది అకౌంట్ క్లోజ్ అవ్వలేదు, క్లోజ్ అయిపోయిందని చెప్పింది.
సో మేము ఇంకో కొత్త లోన్ పెట్టుకోండి అక్క అని చెప్పింది. కొత్త లోన్కి స్టార్ట్ అయ్యాము, అందరం వెళ్ళాము. వెళ్తే బ్యాంక్ మేనేజర్ కూడా మమ్మల్ని అందరినీ వెరిఫికేషన్ చేశారు. చేస్తే అమ్మ మీకు ఎలక్షన్ కూడా దగ్గర పడుతుంది కనుక మీరు తర్వాత రండి, ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీకు పెడతామని చెప్పారు. సరే అనంతా క్లోజ్ చేశారు. మాది ఎవరిది ఎంక్వైరీ అవ్వలేదు, పంపించారు. పంపించేసిన తర్వాత మాది 2వ నెలలో అయ్యింది, 2024 2వ నెలలో జరిగింది. ఇది 3వ నెలలో జరిగింది. కానీ 2వ నెలలో మాకు స్టేట్మెంట్, మొన్న బ్యాంక్కి వెళ్ళి స్టేట్మెంట్స్ ఇస్తే 2వ నెలలో మాకు మా అకౌంట్లో డబ్బులు పడిపోయినట్టు, మీకు లోన్ శాంక్షన్ అయిపోయినట్టు వచ్చింది. అది ఎలా వచ్చింది? బ్యాంక్ మేనేజర్ గారు ఫ్రాడ్ చేశారు. ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్, గోవాడ ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ గారు. మాది సింహాద్రిపురం. మేము ఎస్బీఐ బ్యాంకులో మా గ్రూప్ పేరు ఇందిరా గ్రూపు. 15 సంవత్సరాల సుమారు నుంచి మేము డ్వాక్రా గ్రూప్ లోన్లు తీసుకోవడం కట్టడం జరుగుతుంది. మొన్న 17వ తారీఖు 3వ నెల 2023ని 2 లక్షల మోడీ గారు మీకు లోన్ ఇస్తున్నారని మాకు అప్లై చేసుకోమని చెప్పిందండి. వెళ్ళి మేము తీర్మానాలు అయ్యి రాసి 2 లక్షల లోన్ పెట్టాము. తర్వాత వారం రోజులు పోయిన తర్వాత కనబడమని చెప్పింది. నేను అలా కంటిన్యూ ఫోన్ చేస్తూనే ఉన్నాను, ఎప్పుడు వస్తుంది లోన్ అని. అలాగా ఒక వారం రోజులు చేసిన తర్వాత ఇంక మీకు లోన్ రాదక్క, ఎలక్షన్ కోడ్ పడిపోయిందని చెప్పింది. ఈ తర్వాత మేము సరేలే అయితే మాకు ఇక లోన్ రాలేదు కదా అని మేము పాత లోన్ అలా కంటిన్యూ చేసుకుంటున్నామండి. మొన్న ఈ మధ్యలో ప్రింట్లు అవ్వలేదు పుస్తకం. ఒక 15 రోజుల క్రితం మేము చూసుకుంటే 2 లక్షలు యాడ్ అయ్యింది. ఏంటమ్మా ఇది, మీరు లోన్ రాలేదని చెప్పారు కదా, మరి 2 లక్షలు ఎలాగా అయిందని అడిగాము. అడిగితే లేదక్క, మరి నేను వాడేసుకున్నాను, మీకు పొదుపులోకి వచ్చింది కదా, నా పొదుపులోకి వచ్చింది. ఎవరన్నారు వాడేసుకున్నాను? ఎస్, సీఏ చెప్పిందండి, వరలక్ష్మి సీఏ చెప్పింది. అయితే మరి నా అకౌంట్కి ₹1,00,000 ఎలాగొచ్చిందమ్మా మాకు లోన్ ఇవ్వకుండా అని నేను అడిగాను. నాకు ₹1,00,000, సెకండ్ లేడీకి ₹1,00,000, 2 లక్షలు అకౌంట్కి వచ్చింది, పర్సనల్ అకౌంట్లకి. ఆవిడ ఏం చెప్పిందంటే అది లోన్ కాదు, మీరు వెంటనే ఫోన్పే కొట్టియండి, మీరు అవి పొదుపులో వేయకపోతే మీకు రుణమాఫీ ఇవ్వడం జరగదని చెప్పిందండి. చెప్తే సరేలే అని మేము ఏం చేసాము, ఒకరోజు ఆగాను, వెంటనే కొట్టిలేదు. 17 వచ్చి పడింది మాకు అకౌంట్లో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.